చెప్పుకోనీకి పార్టీ గుర్తులే వేరు గాని పంక పార్టీ పువ్వు పార్టీ రెండు ఒకటే తాను ముక్కలే అని శాన మల్కల శాన మంది మాట్లాడిర్రు. ఏపీ చెయ్యి పార్టీకి పెబ్బే అయినప్పటికేంచి షర్మిలక్క కూడా గిదే మాటను శాన మల్కల అనకచ్చింది. ప్రత్యేక హోదా ఇయ్యకపోయినా, పోలవరానికి నిధులు ఆలస్యమైనా, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తామన్నా కూడా పువ్వు పార్టీ మీద పన్నెత్తి మాట అనడు అని బహిరంగంగానే టాకున్నది. అయితే గసుంటి జగనన్న ఇప్పుడు పువ్వు పార్టీకి పెద్ద శాఖే ఇయ్యబోతున్నాడట. మోడీ అమిత్ షా సారు ఎప్పుడు అనుకోనుండరు గిట్ల అవుతుందని. ఏపీల సైకిల్ పార్టీ సర్కారు ఉన్నప్పటికంటే పువ్వు పార్టీ పెద్ద లీడర్లు పంక పార్టీ సర్కార్తోనే ఎక్కువ దోస్తాన్ చేసిర్రు. వీళ్ళు ఆళ్ళనేమనలే, వాళ్ళు ఈళ్ళనేమనలే. తెలంగాణలో కేసీఆర్ సార్ తోటి ఎంత మంచిగున్నాడో సెంట్రల్లో మోడీ సార్ తోటి కూడా గంతే మంచిగున్నాడు జగనన్న. బాబు సార్ మీద గరమైనట్టు ఏ ఒక్క దినం కూడా పువ్వు పార్టీ మీద గరం గాలే జగనన్న. అట్లనే ఈడ తెలంగాణలో కేసీఆర్ సారు సెంట్రల్ సర్కార్ మీద గరమైనట్టు జగనన్న అయితే ఏ ఒక్కనాడు కూడా పన్నెత్తి మాటనలే సెంట్రల్ సర్కార్ను. మరిగా ఎందుకు అనంటే వాళ్ళతోటి జగనన్నకు అంత మంచి దోస్తానున్నది అని అంటారు చాలా మంది. మరిగిప్పుడు గా దోస్తాన్ ఏమైందో, ఎందుకు ఇడిపోయిందో గాని పువ్వు పార్టీ పెద్ద లీడర్లు కలల కూడా ఊహించని షాకియబోతున్నాడట జగనన్న. మొదటికెంచి పువ్వు పార్టీకి సపోర్ట్ ఇచ్చుకుంటా ఒక్క మాట కూడా అనుకుంటుంటే గీ ఎలక్షన్ల పువ్వు పార్టీ పెద్ద మోసమే చేసింది అని ఫీల్ అవుతున్నాడట జగనన్న. మోడీ సారు బాబు సార్ తోటి కలుషుడే జగనన్న మంటకు అసలు కారణమట. తిట్టుకొని కొట్టుకొని ఫైనల్ గా మీరు జబ్బ రాసుకుంటా జానీ జానీ ఎస్ పప్ప అని పద్యాలు వాడుకుంటుంటే నేను చూసుకుంటా కూసోవలన అని గరం మీదున్నాడట జగనన్న. గందుకే సెంట్రల్ పువ్వు పార్టీకి కాకుండా ఇండియా కూటమికి సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాడట. గీ ఎలక్షన్ల ఇండియా కూటమి అధికారానికి దగ్గరకచ్చి మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేకపోతే ఖచ్చితంగా పంక పార్టీకెంచి మద్దతుంటది అని వస్తున్నది టాకు. అంటే చెల్లె షర్మిలక్క లెక్క అన్న జగనన్న కూడా చెయ్యి పార్టీకి షేక్ హ్యాండ్ ఇస్తాడన్నట్టు. మోడీ సారు బాబు సార్ తోటి కలిసినా, పవన్ సార్ కు పిలిచి పదవిచ్చినా జగనన్న ఖచ్చితంగా పువ్వు పార్టీ దిక్కే ఉంటాడు. ఎందుకంటే చెయ్యి పార్టీ అరిగోస ఉచ్చుకుంటనే కదా సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు. గసుంటిది మళ్ళా చెయ్యి పార్టీ కూటమికి ఎట్లా సపోర్ట్ ఇస్తాడు అని కొందరు అంటున్నారు గాని రాజకీయాల్లో ఎప్పుడు ఏదన్నా జరగచ్చు. జగనన్నకు కావాల్సింది సెంట్రల్ ఎవల అధికారంలో ఉంటే వాళ్ళతోటి దోస్తి. మోడీ సారో సోనియా మేడమో కాదు, రాజకీయాలంటేనే పదవులతోటి దోస్తి కదా అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరక కొందరు రాజకీయ మేధావులు. మరి చూడాలే నిజంగా జగనన్న మోడీ సారుకు పెద్ద షాక్ ఇత్తడో లేదో.